అందరికీ నమస్కారం. ఈరోజు మేము నిడదవోలులో ఉన్న కోటసత్తమ్మ తల్లి అమ్మవారి గుడికైతే వెళ్ళాము. ఇక్కడ అమ్మవారు న్యాయంగా ధర్మంగా కోరుకున్న కోరికలైతే ఖచ్చితంగా తీరుస్తారు. మా విలేజ్ నుంచి ఈ టెంపుల్కి ఎగ్జాక్ట్లీ 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఎవ్రీ ట్యూస్డే అండ్ సండే అయితే ఈ టెంపుల్ అస్సలు ఖాళీ ఉండదు. సత్తమ్మ తల్లి విగ్రహం 1936లో ఒక ఫార్మర్కి అయితే కనిపించిందంట. ఆయన పేరు దేవులపల్లి రామ్మూర్తి శాస్త్రి గారు. నిడదవోలు పక్కనే ఉన్న తిమ్మరాజుపాలెంలో ఆయన పొలంలో విగ్రహం కనిపించిందంట. దట్ నైట్ తల్లి కేమ్ ఇన్ హిస్ డ్రీమ్ అండ్ ఆస్క్డ్ టు బిల్డ్ ఏ టెంపుల్. అప్పటి నుంచి టెంపుల్లో సేవ మొదలైంది. అండ్ ఈ టెంపుల్ కి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. ఈ క్షేత్రం చాళుక్య రాజుల కాలంలో నిరవాద్యపురం అని పిలువబడేదంట. ఈ ప్లేస్ ని రాణి రుద్రమదేవి గారు వాళ్ళ హస్బెండ్ అయిన వీరభద్ర చాళుక్య పాలించేవారంట. సత్తమ్మ తల్లి ఈ ఫోర్ట్ కి రక్షగా నిలిచేదని అందరూ నమ్ముతారు. సత్తమ్మ తల్లి అమ్మవారి దగ్గరికి ఎక్కువ పిల్లలు కావాలని అండ్ పెళ్లి జరగాలని ఎక్కువ కోరుకుంటారంట. అండ్ ఈ తల్లి అయితే అందరి కోరికలు తీరుస్తుంది అని భక్తులు చెప్తారు. అండ్ ఈవెన్ అస్ ఆల్సో కూడా కోటసత్తమ్మ తల్లి అమ్మవారిని ఎక్కువగా నమ్ముతాము. అదే నిడదవోలు ఎప్పుడు వచ్చినా కూడా మేమైతే ఈ టెంపుల్కి కన్ఫామ్గా విజిట్ చేస్తాము. ఇప్పుడు మీకు చెప్పిన హిస్టరీ అంతా నేను నా చిన్నప్పటి నుంచి వింటున్నా. సో నేనైతే ఇదే కరెక్ట్ అనుకుని చెప్తున్నా. ఇది కాకుండా వేరే ఏమైనా స్టోరీ ఉందంటే మీ ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అమ్మవారికి ఎక్కువ సండేనే ఇక్కడ మొక్కుబడులు తీర్చుకుంటారు. మా బాబాయ్ వాళ్ళు అయితే ఈరోజు ఇక్కడ మొక్కుబడి తీర్చుకున్నారు. రూమ్స్ కూడా ఉంటాయి. 500 అలా ఛార్జ్ చేస్తారు. టిప్ టాప్ సామాన్లు, టెంట్ అండ్ వంటకు కావాల్సిన ఇక్కడ రెంట్కి కూడా ఇస్తారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ మీ ఆన్ దిస్ డివైన్ జర్నీ. ప్లీజ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియో.